మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో ఉన్నాం. దాదాపు మనం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు అయితే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు అయితే తరలి వస్తున్న నేపథ్యంలో ఇంత మండు టెండర్లో కూడా చాలా మంది ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. మనం ఎన్నికల అధికారులు అయితే ప్రత్యేకంగా ఈ మెడికల్ టీమ్ అయితే ఏర్పాటు చేశారు. దాదాపు ప్రథమ చికిత్స కేంద్రాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు ఇటు ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ సంబంధించి ఇటు పారాసెటమాల్ టాబ్లెట్స్ కావచ్చు, కాల్షియం టాబ్లెట్స్ కావచ్చు, ఇటు కొన్ని సిరప్స్ కావచ్చు, అన్ని కూడా అందిస్తున్నారు. వీళ్ళకు ఎండ తీవ్రతను కూడా తట్టుకోవడానికి కూడా కొన్ని ప్రికాషన్స్ కూడా వీళ్ళు చెప్తున్నట్లు తెలుస్తుంది. మనతో పాటు కొంతమంది ఏఎన్ఎంలు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎట్లా జాగ్రత్తలు చెప్తున్నారు ఓటర్లకు ఎండ తీవ్రత గురించి? ఎండ తల్లికి కొంచెం నీరసం వచ్చినట్టు అనిపించిన వాళ్ళకు మేము చల్లగా ఉన్న ప్లేస్ లో కూర్చోబెడుతున్నాము. బాగా వేడి వాళ్ళకి ఎక్కువ ఉంటే కొంచెం గాలి గలడి చేసి కొంచెం కూలుగా తడిగుడ్డతో కూర్చున్నాము. కొంచెం శ్వాస మంచిగా తీసుకోమంటున్నాం. గాలి ఉన్న వెళ్తున్న ప్రాంతాల్లో కూర్చోబెడుతున్నాము. జస్ట్ కొంచెం ఓఆర్ఎస్ కొద్దిసేపు టైం అయిపోయినాక ఓఆర్ఎస్ కలిపి 1 లీటర్ బాటిల్ ఈ ప్యాకెట్ కలిపి ఇస్తున్నాము. కొంచెం టైం తీసుకొని ఇవ్వాలి. వాళ్ళకి కొంచెం డిహైడ్రేషన్ పోయేటట్టుగా. వృద్ధులు వస్తున్నారు ఓట్లు వేయడానికి, వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు? వాళ్ళను కొంచెం ఏజ్ వాళ్ళు వస్తే అక్కడ నుంచి వీల్ చైర్లు తీసుకొస్తున్నాము. మాతో పాటు పోలీస్ సిబ్బంది కూడా పనిచేస్తుంది. వాళ్ళు కలిసి మేము కోఆర్డినేషన్ అక్కడ తీసుకెళ్ళి వాళ్ళను ఓటు వినియోగించేటట్టు చేస్తున్నాము. వాళ్ళకు కూడా కాసేపు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ కూర్చోబెట్టుకొని తర్వాత పంపిస్తున్నాము. ఏ టాబ్లెట్స్ ఇస్తున్నారు? ఏమన్నా స్టమక్ పెయిన్ అంటే డైసైక్లోమిన్ కూడా ఉంది, దానికి తగ్గట్టు అది కూడా ఇస్తున్నాము. ఏమన్నా వామిటింగ్స్ అంటే ఇవేం అట్లా ఏం రాలేదు, లోకల్ కాబట్టి అట్లా అవసరం అయితే ఇది చెప్పొచ్చు. మనం దాదాపు అన్ని టాబ్లెట్స్ కూడా ఓటర్లకు అయితే అందిస్తున్నారు. అంటే ఎవరైతే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కానీ ఎండ తీవ్రత తట్టుకోలేని వారికి కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవి ఇచ్చి ఉపశమనం అయితే కలిగిస్తున్నారు. ఓటు